వెల్కమ్ టు మార్కెట్ మాస్టర్స్. సోమవారం మార్కెట్ ఎలా బిహేవ్ చేయబోతుంది అనేది ఈరోజు తెలుసుకుందాం. మనం నిఫ్టీలో ఉన్నాం. ఫస్ట్ నిఫ్టీలో మనం డైలీ టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపోదాం. డైలీ టైం ఫ్రేమ్లో మార్కెట్ స్ట్రక్చర్ ఎలా ఉందో చూసి అప్పుడు మనం 15 మినిట్స్లోకి వద్దాం, సరేనా? ఓకే, ఇది మనం డైలీ టైం ఫ్రేమ్. ఓకే, ఇది డే టైం ఫ్రేమ్. ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడ లాస్ట్ 3 క్యాండిల్స్ నుంచి రివర్స్ అవుతూనే ఉంది మార్కెట్. ఇంకా ఎక్కడ వరకు రావచ్చు, ఇక్కడ వరకునా, ఇక్కడ వరకునా, ఇక్కడ వరకునా, ఇంకా ఎక్కడ వరకు బీరియస్గా చూడొచ్చు మనం అనేది ఇప్పుడు తెలుసుకుందాం. అది ఎలా తెలుసుకోవాలి? ఎక్స్టెన్షన్ తీసుకోండి, ఓకేనా? ఎక్స్టెన్షన్ తీసుకొని స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై. ఓకే, మీరు ఈరోజు క్యాండిల్ చూసుంటే చూడండి, 236 లెవెల్ మనం ఎప్పుడు మాట్లాడుకునేది. 236 లెవెల్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ సపోర్ట్గా వర్క్ అవుతుంది కింద నుంచి. అయితే ఒకవేళ మార్కెట్ పైకి వెళ్తుంటే స్ట్రాంగెస్ట్ సపోర్ట్ కింద వర్క్ అవుతుంది. ఈ జోన్ ఎందుకు టచ్ చేసి పైకి వెళ్ళిందండి? స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ జోన్, స్ట్రాంగెస్ట్ సపోర్ట్ జోన్ టచ్ చేసి పైకి వెళ్ళిపోయింది. దీన్ని క్రాస్ చేసి క్లోజ్ అయ్యే వరకు డైలీ టైం ఫ్రేమ్లో మీరు బీరియస్గా మార్కెట్ని చూడవద్దు. నిఫ్టీ 50 మీరు 236 లెవెల్ని క్రాస్ చేసి క్లోజ్ చేసే వరకు మీరు బీరియస్గా మార్కెట్ని చూడొద్దు డౌన్ సైడ్కి. ఓకే, ఒకవేళ క్లోజ్ అయితే అప్ టు దిస్ లెవెల్, ఇది గోల్డెన్ లెవెల్, గోల్డెన్ సపోర్ట్ జోన్ అంటారు. ఓకేనా? ఈ లెవెల్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? ఇది డైలీ టైం ఫ్రేమ్లో. ఇప్పుడు 15 మినిట్స్లో వెళ్ళి మనకి మండే మార్కెట్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఇది 15 మినిట్స్ టైం ఫ్రేమ్ నిఫ్టీ 50. మనకి మండే వేయబోయే క్యాండిల్ ఫ్లాట్గా వేసిన, గ్యాప్ అప్లో వేసిన, గ్యాప్ డౌన్లో వేసిన ఒక గ్రీన్ క్యాండిల్ వేస్తే 15 మినిట్స్లో ఎలా చూడాలి, ఏ లెవెల్ వేసుకోవాలి? ఓకే, ఇప్పుడు ఫిబ్ లెవెల్ రీట్రేస్మెంట్ లెవెల్ తీసుకొని స్వింగ్ హై టు స్వింగ్ లోకి మనం డ్రా చేసుకుంటే ఇది ఆల్రెడీ ఈరోజు ఎక్కడికి వచ్చిందండి? సపోర్ట్ జోన్కి వచ్చి రివర్స్ అయింది. ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఏదైతే ఉందో ఒకటి సపోర్ట్ జోన్లోకి వచ్చి నెక్స్ట్ క్యాండిల్ రివర్స్గా అయ్యింది. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ వచ్చే క్యాండిల్ ఏదైతే ఉందో అది సపోర్ట్ జోన్ని క్రాస్ చేసి క్లోజ్ అవుతుందా, లేదా క్రాస్ చేయకుండా ఇక్కడిక్కడే తిరిగి కిందకి క్లోజ్ అవుతుందా అనేది అబ్జర్వ్ చేయండి. ఓకేనా? ఒకవేళ పైన క్లోజ్ అవుతే అప్ టు 786 లెవెల్ టార్గెట్. ఓకేనా? ఇది 786 లెవెల్ అప్ టు నెక్స్ట్ టార్గెట్ బుల్లిష్ సైడ్గా చూస్తే. అదే బీరియస్గా చూస్తే ఫ్లాట్గా ఓపెన్ అయినా, గ్యాప్ అప్లో ఓపెన్ అయినా, గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినా ఒక రెడ్ క్యాండిల్ వేస్తే ఎక్స్టెన్షన్ తీసుకోండి. ఎక్స్టెన్షన్ తీసుకొని స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై. ఈ క్యాండిల్ హై ఎక్కడ వరకు ఉంటే అక్కడ వరకు పెట్టాలి. ఓకే, ఇక్కడ వరకు ఉంది అనుకున్నాం సపోజ్. అక్కడ వరకు పెట్టిన తర్వాత మీకు ఈ లెవెల్ బాగా గుర్తుంచుకోండి. 236 లెవెల్ ఇందాక చెప్పా కదా, డైలీ టైం ఫ్రేమ్లో బిగ్గెస్ట్ సపోర్ట్ కానీ బిగ్గెస్ట్ రెసిస్టెన్స్గా వర్క్ అవుతుందని. ఇక్కడ కూడా సేమ్ 236 లెవెల్ అనేది సపోర్ట్ జోన్గా వర్క్ అవుతుంది. ఓకేనా? దీని కింద క్లోజ్ అవుతుందా, టచ్ చేసి విక్ టచ్ చేసి పైన క్లోజ్ అవుతుందా అనేది అబ్జర్వ్ చేయండి. కిందన క్లోజ్ అవుతే అప్ టు నెక్స్ట్ టార్గెట్ 0.5 to 0.618 గోల్డెన్ లెవెల్ జోన్. ఓకే, ఇది నిఫ్టీ 50. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఉన్నాం. మనకు ఫ్లాట్గా గ్రీన్ క్యాండిల్ ఫ్లాట్గా అయినా, గ్యాప్ అప్ అయినా, గ్యాప్ డౌన్లో అయినా ఒక గ్రీన్ క్యాండిల్ వేస్తే జోన్ ఎక్కడుందండి? సేమ్ లెవెల్ అండి. మళ్ళీ నిఫ్టీలో ఏదైతే చేసామో ఇక్కడ కూడా సేమ్ ఉంది మనకి. స్వింగ్ హై టు స్వింగ్ లో ఇక్కడ కూడా సేమ్ సపోర్ట్ జోన్లోకి వచ్చి ఆగింది. రేపు మండే వచ్చే క్యాండిల్ సపోర్ట్ జోన్లో క్లోజ్ అవుతుందా, పైన క్లోజ్ అవుతుందా, నెక్స్ట్ టార్గెట్ మీరు రిస్క్ టు రివార్డ్ ప్లాన్ చేసుకొని 0.786 వరకు మీరు టార్గెట్ని పెట్టుకోవచ్చు. ఓకే, గ్రీన్ క్యాండిల్ వేస్తే చెప్పాం. మరి రెడ్ క్యాండిల్ వేస్తే అట్టా ఫ్లాట్గా వేసిన, గ్యాప్ అప్లో వేసిన, గ్యాప్ డౌన్లో వేసిన ఒక రెడ్ క్యాండిల్ వేస్తే ఓకే, స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై. ఓకే, ప్రీవియస్ హై వేస్తే మీకు ఈ లెవెల్ 236 లెవెల్ సేమ్ ఏదైతే నిఫ్టీలో జరిగిందో అదే
236 లెవెల్ని క్రాస్ చేసి క్లోజ్ అవుతాయి అప్ టు చూసారా ఈరోజు లో ఏదైతే ఉందో అదే సపోర్ట్ జోన్గా వచ్చింది, అక్కడ వరకు వచ్చే అవకాశం ఉంది. ఓకే, జాగ్రత్తగా చూసి ట్రేడ్ చేయండి. మండే మన టెలిగ్రామ్ ఛానల్లో ఎవ్రీ అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. ప్లీజ్ జాయిన్ టు టెలిగ్రామ్ ఛానల్. ఎటువంటి కాల్స్ కట్ట ప్రొవైడ్ చేయట్లేదు, జస్ట్ లెవెల్స్ పోస్ట్ చేస్తాం. స్వింగ్ హై ఎక్కడుంది, స్వింగ్ లో ఎక్కడుంది, ఓకే, మీరు ఏ విధంగా మార్క్ చేసుకోవాలి లెవెల్స్ని. ఓకే, బీరియస్గా చూడాలంటే ఎలా డ్రా చేసుకోవాలి, లేదా బుల్లిష్గా చూడాలంటే నెక్స్ట్ టార్గెట్ ఎక్కడుంది, నెక్స్ట్ సపోర్ట్ జోన్ ఎక్కడుంది, నెక్స్ట్ రెసిస్టెన్స్ ఎక్కడుంది, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే గైస్, థ్యాంక్ యూ.